హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను వివో మొబైల్స్ యూస్ చేసే వాళ్ళకి అనమాట. మీ మొబైల్కి కాల్స్ వచ్చినప్పుడు లేకుంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు మొబైల్ని సైలెంట్లో పెట్టారు లేకుంటే వైబ్రేట్లో పెట్టారు, ఆ వైబ్రేషన్ మీకు సరిపోవట్లేదు అన్నప్పుడు ఈ ఫ్లాష్ లైట్ ఆప్షన్ చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మొబైల్ని ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టుంటారు, వెరీ రేర్ కేసెస్లో అయితే ఆన్ చేస్తూ ఉంటారు, లైక్ నాలాగా. సో ఇలాంటి వాళ్ళకి కూడా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మీ మొబైల్ని అయితే అన్లాక్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీంట్లో మీకు బోల్డ్ అని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫ్లాష్ నోటిఫికేషన్స్ లేకుంటే ఇన్కమింగ్ కాల్ ఫ్లాష్ అనే ఆప్షన్ అయినా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వివో అనేది డిఫరెంట్ లిస్టింగ్స్లో అయితే పెట్టింటుంది అనమాట. అంటే ఈ వర్షన్ చేంజ్ అయ్యేబట్టి చేంజ్ అయితే అయిపోతూ ఉంటాయి. ఒకవేళ మీకు కనపడట్లేదు అంటే జస్ట్ ఒక సెకండ్ మళ్ళీ చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, నాకైతే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని టర్న్ ఆన్ అయితే చేయండి. కొన్ని మొబైల్స్లో ఏంటంటే అడిషనల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్లాష్ డ్యూరేషన్ని లేకుంటే బ్రైట్నెస్ని. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నట్లయితే మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ కస్టమైజేషన్ అయితే చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్లో ఆ ఆప్షన్ అయితే లేదనమాట. అంతే, ఈ విధంగా అయితే మీరు ఎనేబుల్ చేయొచ్చు ఫ్లాష్ లైట్ ఫర్ కాల్స్ అండ్ అదర్ నోటిఫికేషన్స్కి మీ వివో మొబైల్లో.